ఇప్పుడు టాలీ ప్రైమ్ 3.0.1లో మనం డిస్కస్ చేసుకునే టెక్నికల్ పాయింట్స్. నిన్నటి క్లాస్లో మనం వచ్చేసి ఏం చేసాం, లైక్ ఒక టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, తర్వాత యాజ్ యూజువల్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలని తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, సో మనము ఆ డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదు అంటే పీడిఎఫ్గా ఎలా మార్చచ్చు, లేదు అంటే జేపీజీగా ఎలా మార్చచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఏదైనా ఒక ఇన్వాయిస్ అయినా కానివ్వండి, ఒక సేల్స్ ఇన్వాయిస్ అయినా కానీ పీడిఎఫ్కి అయినా మార్చుకోవచ్చు, జేపీజీగా అయినా మార్చుకోవచ్చు. డేటాని ఎక్సెల్లోకి అయినా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్కి అయినా మార్చవచ్చు, జేపీజీకి అయినా మార్చవచ్చు. సో టుడే క్లాస్లో నేను బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్ ఈ మూడు చూపిస్తాను ఎలా చేయాలో. టుమారో మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం, తర్వాత స్టాక్ని కూడా ఎలా కన్వర్ట్ చేయాలనేది టుమారో క్లాస్లో చెప్తాను. ఓకే డన్. సో లైక్ ఇప్పుడు చూడండి, ఇదే ప్రాబ్లంలోకి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తా. ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చాను, ఎక్స్పాండ్ అయింది. ఇది బ్యాలెన్స్ షీట్ కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ కాబట్టి, తక్కువ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇలా తక్కువ చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ తీసుకుంటాం. కంపెనీ సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కంపెనీలో కడప హోమ్ అప్లయన్సెస్ తీసుకున్నాను. ఈ కంపెనీ ఓపెన్ చేసుకున్నా, దీన్ని బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ ఉందండి. ఈ బ్యాలెన్స్ షీట్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్ట్ F1 ఇస్తే ఇలా ఎక్స్పాండ్ కాకుండా తగ్గిపోతుంది. మళ్ళీ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ తర్వాత కంట్రోల్+E కరెంట్ తర్వాత. సో ఇక్కడ చూడండి, ఫైల్ ఫార్మాట్ XML డేటా ఇంటర్చేంజ్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ C ఫోల్డర్ ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్, ఫైల్ నేమ్ bsheet.xml. ఇక్కడ మనకి ఎక్సెల్ మనం ఫైల్ ఫార్మాట్లో పెట్టుకోవాలి. దాని ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, దాని ఫిగర్లో ఉంటాయి. ఇక్కడికి రావాలి, ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మీకు అది పీడిఎఫ్లే కావాలా, జేపీజీలే కావాలా, హెచ్డిఎంలే కావాలా, ఎక్సెల్లే కావాలా, సో అనేది అడుగుతుంది. మనకి ఎక్సెల్లే కావాలి కాబట్టి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. ఆ ఎక్సెల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ XML డేటా ఇంటర్చేంజ్ వెళ్ళిపోయి ఎక్సెల్ అని వచ్చేసింది ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఎక్సెల్లోకి వెళ్ళిపోతుంది ఆ డేటా. చూడండి, ఓపెన్ అయింది ఎక్సెల్. వచ్చిందా ఎక్సెల్? వచ్చిందండి. సో దీంట్లో కావాలంటే అమౌంట్ మీరు మార్చుకోవచ్చు అండి. అమౌంట్ మీరు మార్చుకోవచ్చు, మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, గ్యాంబ్లింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇదే కాదు, బ్యాలెన్స్ షీటే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, స్టాక్ సమ్మరీని కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చేస్తాను. చూడండి, ఇది క్లోజ్ చేసేస్తున్నాను, ఎస్కేప్ ఇచ్చాను, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా ఎక్సెల్లోకి వచ్చేయాలి. ఎక్స్పోర్ట్ కరెంట్, దీన్ని ఫైల్ నేమ్ ఏమొచ్చింది, పాండ్లా PANDL.XLSX. ఇది ఎక్సెల్లో ఉంది ఆల్రెడీ, ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్ చూసారా, మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం కూడా ఎక్సెల్లోకి వచ్చేసింది ఇలాగా. ఓకే ఓకే ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ మనం ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసాం. ఒకవేళ పీడిఎఫ్గా మార్చాలనుకుంటున్నాం దాన్ని, అప్పుడు మనం ఏం చేస్తాం, సో అది బ్యాలెన్స్ షీట్ అయినా లేదంటే ట్రయల్ బ్యాలెన్స్ అయినా. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ మారుస్తాను, చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ని పీడిఎఫ్గా మార్చాలనుకుంటున్నా. ఈ పైకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్
కరెంట్, కాన్ఫిగర్, ఇక్కడ ఎక్సెల్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్ సెలెక్ట్ చేయండి. పీడిఎఫ్ మారిందా? పీడిఎఫ్గా చూడండి. ఫైల్ నేమ్ ఏమొచ్చింది ఇక్కడ? ట్రయల్ బ్యాల్ అని వచ్చింది. .pdf. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. మారిందా పీడిఎఫ్గా? చూసారా? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ పీడిఎఫ్గా మారిపోయింది. ఓకే, పీడిఎఫ్గా మారిపోయింది. అంటే ఇదే కాదు, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా ఏదైనా కూడా మనం ఆటోమేటిక్గా పీడిఎఫ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో డన్. ఇప్పుడు ఇంకొకటి, రేపు మనం ఇన్వెంటరీలోకి వెళ్తాం కదా. ఇన్వెంటరీలో వెళ్ళినప్పుడు మీకు స్టాక్ సమ్మరీ కూడా ఎలానే తెలిసిపోతుంది. చూడండి, స్టాక్ సమ్మరీ కూడా ఓపెన్ చేస్తున్నా. స్టాక్ సమ్మరీ ఓపెన్ చేశాను. Alt F అని ఇచ్చాను, ఎక్స్పాండ్. ఇదైనా మనం పీడిఎఫ్గా మార్చచ్చు. లేదు అంటే కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్. ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్. ఇది రిమైనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ లేదంటే జేపీజీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి, ఎంటర్, ఎక్సెల్, ఎంటర్. ఇది చూడండి, stk.sum.xlsx ఎక్స్పోర్ట్. చూసారా? మొత్తం డేటా ఆటోమేటిక్గా ఎక్సెల్లోకి వచ్చేసింది. స్టాక్ సమ్మరీ, ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. కావాలంటే దీన్ని జేపీజీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీజీ ఇస్తున్నా. జేపీఈజీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్, ఎంటర్. వచ్చిందా జేపీజీ? పీడిఎఫ్ కాదు, ఇది జేపీజీ. యా, జేపీజీ అంటే ఆ డేటాని జేపీజీగా కూడా మార్చుకోవచ్చు. సో ఇలాగా, సో టాలీలో మనకి వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్గా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, జేపీఈజీగా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఇవన్నీ టెక్నికల్గా మనకు తెలుసుకొని ఉండాలి. ఓన్లీ పర్చేజ్ సేల్స్ వేయడమే కాదు, ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ వేయడం ద్వారా కూడా మనము ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా అనేది మన ఓనర్ దగ్గర మనం గెలుచుకోవచ్చు. ఓన్లీ పర్చేజ్ బిల్స్ వేస్తాను, సేల్స్ బిల్స్ వేస్తాను అందరూ వేస్తారు, అవి ఒకసారి చూస్తే. కానీ ఈ టెక్నికల్ పాయింట్స్ అన్ని చేసినప్పుడే మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. లేదు అంటే గ్రిప్ రాదు. ఓకే, క్లియరా? టుడే మనము బిల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో చెప్పుకున్నాం. తర్వాత టెక్నికల్ పాయింట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది కూడా చెప్పుకోవడం జరిగింది. సో వీడియోని 1కి 2 సార్లు చూడండి, నిదానంగా వీలైతే నోట్ చేసుకోండి, అర్థం చేసుకుంటూ చేయండి. బట్టి కొట్టుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యే విధంగా సెట్ చేసుకొని మీరు ముందుకు సాగండి. ఓకే, చూడండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా లేదు, క్లియర్ కదా? క్లాస్ ఉందండి. ఇది టుమారో క్లాస్ ఉందండి. టుమారో పెట్టుకున్నామండి, స్టార్టింగే కదా మనం చేసాము. ఒక మెటీరియల్ అయిపోయిన తర్వాత మనం చూద్దాం. ఓకే, రైట్. అలా కాదు సార్, మాకు కరెంట్ లేదు. మాకు